మ్యాక్స్ టీవీ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. క్రోధినామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందని తెలియజేయడానికి ఈరోజు స్టూడియోలో మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు పంచాంగకర్త డాక్టర్ సుందరి ప్రఖ్య గారు. నమస్తే అమ్మా. నమస్కారం అమ్మా. అమ్మ, ఈ క్రోధినామ సంవత్సరంలో ధనురాశి వారికి ఎలా ఉండబోతుంది? ధనుర్రాశి అనగానే మనకి భాగ్యస్థానం, న్యాచురల్ చూడాలి. భాగ్య వ్యయాధిపతి గురువు ఆశించిన రాశి. గురువు అంటేనే మనందరికీ అత్యంత శుభగ్రహం. ధనుసు రాశి వారికి అసలు ఎవరు వస్తారు? ధనుసు రాశిలోకి ఏ నక్షత్రంలో పుట్టిన వారు మన ధనుసు రాశిలోకి వస్తారో చూసినప్పుడు మూలా నక్షత్రం 4 పాదాలు, అంటే 1, 2, 3, 4 పాదాల్లో పుట్టిన వాళ్ళు, అలాగే పూర్వాషాఢ 4 పాదాల్లో పుట్టిన వాళ్ళు, ఉత్తరాషాఢ 1వ పాదంలో పుట్టిన వాళ్ళందరూ కూడా ధనుసు రాశిలోకి వస్తారు. రాశ్యాధిపతి గురువు. రాశ్యాధిపతి చతుర్థాధిపతి కూడా గురువే. అంటే ఈ క్రోధినామ సంవత్సరంలో మనం వీళ్ళకి గ్రహ సంచారం బట్టి చూసినప్పుడు, ఎందుకంటే సంవత్సర ఫలితాలు కానీ ఆదాయ వ్యయాలు, రాజపూజ అవమానాలు, ఈ ఫలితాలు ఇవన్నీ కూడా 12 భావాల ఫలితాలు కూడా మనకి మెయిన్ 4 గ్రహాల సంచారం మీద ఆధారపడి ఉంటాయి. అంటే ఎక్కువ కాలం ఒకే రాశిలో సంచారం చేసేవి. అంటే నవగ్రహాల్లో కొన్ని గ్రహాలు స్పీడ్గా మూవ్ అవుతూ ఉంటాయి. చంద్రుడు 2.5 రోజులకే వెళ్ళిపోతుంటాడు, రవి 30 రోజులకి, బుధుడు 27 రోజులకి, అట్లా శుక్రుడు కూడా 27-28 రోజులకి, ఇలా తక్కువ కాలంలో మూవ్ అవుతుంటాయి. కానీ ఈ 4 గ్రహాలు ఏవి, శని, గురు, రాహుకేతులు మటుకు ఎక్కువ కాలం ఒకే రాశిలో సంచారం చేస్తుంటాయి. శని భగవాన్ 2.5 సంవత్సరాలు ఒక రాశిలో సంచారం చేస్తాడు. గురువు ప్రతి సంవత్సరం ఒక రాశి మారుతూ ఉంటాడు. రాహుకేతులు ఇద్దరు 18 నెలలు ఒక రాశిలో సంచారం చేస్తుంటారు. ఇప్పుడు ఈ క్రోధినామ సంవత్సరంలో ఈ 4 గ్రహాల సంచారం గమనిస్తే కనుక సంవత్సరం అంతా కూడా శని కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు, రాహు మీనరాశిలో, కేతువు కన్యారాశిలో సంచారం, ఒక గురువు మటుకు రాశి మారుతున్నాడు. గురువు రాశి ఎప్పుడు మారుతున్నాడు అంటే 34 దాకా మేషరాశిలో సంచారం చేస్తున్నాడు. తర్వాత నుంచి వృషభ రాశిలో సంచారం చేస్తాడు సంవత్సరం అంతా కూడా. అలాగే శనిగ్రహం, గురుగ్రహం సంవత్సరంలో కొన్ని నెలలు 4-5 నెలలు పాటు కొంచెం వక్రిస్తారు. ఆ వక్రగమనప్పుడు కూడా కొంచెం ఫలితాలు మారుతూ ఉంటాయి. శని భగవాన్ జూన్ నుంచి రఫ్గా నవంబర్ లోపల వక్రిస్తాడు. ఈ సమయంలో కొంచెం వక్రత్యం ఫలితాలు ఇస్తాడు. అలాగే గురువు అక్టోబర్ నుంచి ఫిబ్రవరి 25 దాకా వక్రిస్తాడు. ఆ సమయంలో కొంచెం వక్రత్వ ఫలితాలు ఇస్తూ ఉంటాడు. అంటే ఇలా చూసినప్పుడు రాశ్యాధిపతి చతుర్థాధిపతి అయిన గురు సంచారం ధనుసు రాశి వారికి మనకి షష్టమ భావంలో సంచారం జరుగుతుంది. ద్వితీయ తృతీయాధిపతి అయిన శని సంచారం తృతీయ భావంలో సంచారం జరుగుతుంది. చతుర్థంలో రాహువు, దశమంలో కేతువు. అంటే ఈ సంచారం చూసినప్పుడు మీరకి ఈ సంవత్సరం అంతా ఆదాయం మనం చూస్తే ఆదాయం 11, వ్యయం 5 బాగుంది. అలాగే రాజపూజ్యం 7, అవమానం 5. అంటే 2 రకాల కూడా చాలా బాగుంది. చాలా రోజులుగా పాపం ధనుసు రాశి వారికి కొంచెం ఇబ్బందుల నుంచి కొంచెం ఈ సంవత్సరం క్రోధిలో మంచి ఊరట లభిస్తుందనే చెప్పచ్చు. ఒక రకంగా చిరుజల్లులు పడుతున్నాయి, వారి మీద రిలాక్స్ అవ్వచ్చు ధనుసు రాశి వారు. అమ్మ, ఇంకా అన్ని రంగాల వారికి ఎలా ఉండబోతోంది ఈ క్రోధినామ సంవత్సరంలో ధనురాశి వారికి? ముఖ్యంగా ఏంటంటే ఈ చతుర్థాలు షష్టమ భావంలో ఉన్నప్పుడు సహజంగా ఒక్కోసారి ఆరోగ్య ఇబ్బంది వస్తాం, కానీ ఈ సంవత్సరం అంతా ఇబ్బంది పెట్టడనే చెప్పవచ్చు. ఆరోగ్యపరంగా కూడా బాగానే ఉంటుంది. ఆసుపత్రి అవసరాలు అయితే రావు సహజంగా, కానీ ధనం చాలా బాగుంటుంది. ధనాదాయం ద్వితీయాధిపతి తృతీయ స్వక్షేత్ర సంచారం చేస్తున్నాడు. ధనాదాయం చాలా బాగుంటుంది. పంచమ భావం మీద కూడా ఉంది కాబట్టి దృష్టి చాలా బాగుంది. ధనాదాయం చాలా బాగుంది. అలాగే కుటుంబ జీవితం కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. కుటుంబం కానీ, చుట్టుపక్కల వాళ్ళు కానీ, ఆఫీసులో వాళ్ళు కానీ, తోటి ఉద్యోగులు వాళ్ళ హెల్ప్ చేయడం నేచర్ కానీ, అంటే సమాజం కూడా సహకరిస్తుంది వీళ్ళకి. అంటే ఏ పని వీళ్ళు అనుకున్నా కూడా చేయడానికి వెళ్తే ఆ ప్రయత్నాలు కలిసి వస్తాయి. దానివల్ల ఒక ఇబ్బంది లేదు. ఎందుకంటే మనం ఏమైనా ఒకటి అనుకుంటే రేపు ఒకళ్ళు ఎడ్డమంటే ఇంకోటి కాదు అంటే బ్రేక్ అయిపోతుంది కదా. అలా కాకుండా వీళ్ళ ఐడియా ప్రకారం ఒకటి చేద్దాం అనుకుంటే ఓకే యూ కెన్ డూ అన్న టైప్లో సహాయ సహకారాలు చక్కగా లభిస్తాయి, అందరు సహాయం. కాబట్టి ఆ విషయంలో చాలా బాగుంది. కాబట్టి వీళ్ళు చక్కగా ముందు కార్యజీవం పురోభివృద్ధి చెందడానికి కూడా చాలా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలాగే తల్లిదండ్రులు కూడా చక్కగా పిల్లలకి ఏదో చెప్పినా మంచి వాళ్ళ మాట వినటం, వాళ్ళు చెప్పినవి చేయటం, వాళ్ళకి సహకరించడం, వాళ్ళు ఏమనుకుంటే అవి చేద్దామని వాళ్ళకి, అలాంటి వాటిలో కూడా చాలా బాగుంది. విద్యార్థులకు కూడా ఈ సంవత్సరం చాలా అనుకూలంగానే ఉందని చెప్పవచ్చు. అంటే కొంచెం చిన్నగా నార్మల్గా శ్రమ పడితేనే మంచి కళాశాలలో సీట్లు రావడం, ర్యాంకులు రావడం, వీటన్నిటి కూడా విద్యార్థులకు కూడా చాలా అవకాశం బాగుంది. రుణాలు, రోగాలు కూడా ఉండవనే చెప్పవచ్చు. గతంలో ఏమన్నా అప్పులు లాంటివి చేసినా తీర్చడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే రోగస్థానంలో గురు సంచారం కోసం దశమ భావం మీద గురు దృష్టి, ద్వితీయ స్థానం మీద గురు దృష్టి, ఇవన్నీ మూలకాన ఈ సంవత్సరం అంతా వీళ్ళకి గతంలో చేసిన అప్పులు లాంటివి తీర్చేస్తారనే చెప్పవచ్చు. ఆ రకంగా చాలా బాగుంది. అలాగే వివాహం, భాగస్వామి వ్యాపారాలు చూస్తే వైవాహిక జీవితం చాలా బాగుంటుంది.
అలాగే అవివాహితులు ఎవరి నుండి వివాహ ప్రయత్నాలు చేస్తే చక్కగా వాళ్ళకి కలిసి వస్తుంది. ఈ సంవత్సరం వివాహం అయ్యే అవకాశాలు బాగున్నాయి కాబట్టి ఎవరైనా ఎప్పటి నుంచైనా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు అవ్వట్లేదు అనుకునేవాళ్ళు ఈ సంవత్సరం ట్రై చేయండి, చక్కగా కలిసి వస్తుంది. అంటే మీ కోరికలు మీ కోరుకున్న విధంగా మీ కోరికలు నెరవేరుతాయని చెప్పవచ్చు. మీరు ఎలా అనుకుంటే అలాంటి వాళ్ళు మీకు లభించడం అదొక మంచి విషయం. ఇది ధనుసు రాశి వారికి చాలా బాగుంది. అలాగే ఈ సంవత్సరం అంతా కూడా అనుకోని లాభాలు, అదృష్టం కలిసి రావటం, అంటే మీరు ఎక్కడ చేస్తే అది బంగారం అన్న టైప్లో ఆ రకంగా కలిసి వస్తుంది ధనుసు రాశి వారికి. తీర్థయాత్రలు చేస్తారు, దూరదేశ యానాలు వెళ్తారు, విదేశీ యానాలు, ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి వీళ్ళకి ఈ సంవత్సరం కలిసి వస్తుంది. స్థిరాస్తులు పెంపొందించుకోవడం, ఇవన్నీ వృద్ధి చెందడం, ఏ రకంగా చూసినా కూడా ధనుసు రాశి వారికి చాలా కాలం కన్నా కూడా ఈ క్రోధీనామ సంవత్సరం అత్యంత సుఫలితాలనే తెస్తోందని చెప్పవచ్చు అన్ని రాశుల్లోకి. చాలా బాగుంది వీళ్ళకి. అలాగే ఎందుకంటే ముఖ్యంగా తృతీయంలో శని సంచారం చాలా అనుకూలిస్తున్నాడు ఈ సంవత్సరం అంతా, చాలా బాగా లాభాలు ఇస్తున్నాడు. అలాగే ఉద్యోగస్తులకు కానీ రాజకీయ నాయకులు పదవీ లాభ సూచనలు, ప్రమోషన్స్ రావటం, అంటే వీళ్ళు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారని లేట్ అయిపోయింది ఆల్రెడీ ఇప్పటిదాకా పాపం. కొంచెం అన్ని ఏ పని మొదలెట్టినా డిలే అవ్వటం, ఈ పెద్ద ఇబ్బంది పడుతున్నారు. కానీ ఆ బాధలన్నీ తగ్గాయి ఈసారి. క్రోధీనామ సంవత్సరం అందరికంటే కూడా ధనుసు రాశి వారికి చాలా బాగుంది. అమ్మ, ఇంకా మరిన్ని శుభ ఫలితాల కోసం ఈ ధనురాశి వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? మెయిన్ ఏంటంటే తృతీయ కర్మకారుడు శని బాగా అనుకూలిస్తున్నాడు, తృతీయ స్థానంలో సంచారం చేయడం చాలా బాగుంది. అంటే అలాగే గురుబలం కూడా ఉండటం వలన వీళ్ళకి ఏంటంటే సంతాన సౌఖ్యం కలగటం, ఇలాంటి ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ రావడం, వాళ్ళ వల్ల ఆనందం కలగటం, ఇలాంటివన్నీ కూడా ఈ సంవత్సరం చాలా బాగున్నాయి. ముఖ్యంగా అంటే రాహు సంచారమే చతుర్థ స్థానంలో కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు ఇస్తుంది. అంటే తల్లి ఆరోగ్య విషయంలో కానీ, స్థిరాస్తి వ్యవహారాలు, ఇలాంటి వాటిలో కొంచెం లావాదేవీలు చెప్పి కొంచెం జాగ్రత్తగా సంతకాలు పెట్టేటప్పుడు అలాంటివి కొంచెం ఇబ్బందులు వస్తాయి కాబట్టి అక్కడ మనం కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. అనవసరమైన ఎవరో చెప్తే ఊహించేసుకొని పెద్ద రేటుకి ఎక్కువ వెళ్ళిపోయి ఇంకా పై అని అనిపిస్తుంది అన్నమాట. అట్లా వాస్తవాన్ని చూపించనివ్వడు ఎప్పుడు శని. రాహు భగవాన్ ఏంటంటే ఇది నిజాన్ని కప్పిపుచ్చి మాయలా కనిపిస్తే అసత్యాన్ని సత్యంగా భ్రమింపజేస్తాడు, భ్రాంతి. కాబట్టి దాన్ని మనం తగ్గించుకోవడం కోసం మటుకు ఎక్కువ దుర్గాదేవి ఆరాధన చేసుకోవడం, దుర్గా నామజపం చేసుకోవడం చాలా మంచి ఫలితాలు ఇస్తాయి. అలాగే తల్లి యొక్క ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. అదే శివారాధన ఎంత చేసుకుంటే అంత మంచి ఫలితాలు. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, శివారాధన. అంటే ఈ సంవత్సరం రాజు కుజుడు, శని మంత్రి శని కాబట్టి మీరు శివారాధన, నమశివాయ మంత్రం, శివశక్తి గురువారం కానీ లేకపోతే శనివారం కానీ శివాలయానికి వెళ్ళడం, శివుడికి అభిషేకం చేసుకోవడం, లేకపోతే దీపారాధన చేయడం, ప్రదక్షిణ, మీకు ఏది తీతి అయితే అది అలా చేసుకుంటూ ఉంటే చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా సోమ, మంగళ, గురువారాలు చాలా బాగుంటాయి. ముఖ్యంగా ధనుసు రాశి వారు ఏంటంటే 5 గురువారాలు మినిమం ఎప్పుడైనా అనుకొని ఒక 5 బ్రాహ్మణులకి ఒక దంజాన్ని 5 దంజాలని దానం, దక్షిణతో సహా దానం ఇస్తే చక్కగా ఇంకా మంచి ఫలితాలు కలుగుతాయి. ఆ పరిహారం తప్పకుండా చేసుకోండి. ఈ సంవత్సరం అంతా ఇప్పటికి వరకు మీరు ఇబ్బందుల నుండి ఇంకా అంతా శుభకాలమే నడుస్తుంది కాబట్టి అత్యంత శుభప్రదంగా ఉండడానికి అవకాశం. ధన్యవాదాలమ్మా. సర్వే జనా సుఖినో భవంతు.